వెల్కమ్ టు సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. గుడ్ మార్నింగ్. నేను కొంచెం నా వర్క్లో బిజీ ఉండడం వల్ల వీడియోస్ అప్లోడ్ చేయలేదు. సో ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే, కమింగ్ ఈ గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉద్దేశించి గ్రూప్ 2 గ్రూప్ 2 నోటిఫికేషన్ ఉద్దేశించి మనము డైలీ ఆర్ఎల్స్ 2 డేస్కి వన్స్ కరెంట్ అఫైర్స్ అనేవి అప్లోడ్ చేస్తాం. కరెంట్ అఫైర్స్. సో నేను ఈ ప్రిలిమ్స్ని ఉద్దేశించి అన్ని సోర్సెస్ దగ్గర నుంచి కలెక్ట్ చేసి మీకు ఎంసీక్యూస్ రూపంలో ఈజీ వేలో ఎంసీక్యూస్ రూపంలో నేను మీకు అప్లోడ్ చేస్తున్నాను. సో ఈ కరెంట్ అఫైర్స్ సెక్షన్స్ ఏదైతే ఉందో అది టోటల్ ఫ్రీ కంటెంట్ అండి. డైలీ 2 డేస్కి వన్స్ ఆర్ఎల్స్ డైలీ అప్లోడ్ చేస్తూనే ఉంటాను. ఇవైతే కంటిన్యూస్గా ఫాలో అవ్వండి, మీకు ప్రిలిమ్స్కి చాలా యూజ్ ఉంటుంది. సో కమింగ్ టు ద సెషన్, ఇప్పుడు మనం కరెంట్ అఫైర్స్ సెషన్కి చూద్దాము. ఇక్కడ మనకి హూ టుక్ యాజ్ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే హూ టుక్ ఫుల్ టైమ్ మెంబర్. ఈ ఫుల్ టైమ్ మెంబర్గా ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి ఫుల్ టైమ్ మెంబర్గా ఎవరు సెలెక్ట్ అయ్యారు అంటే సందీప్ గార్గ్ అండి. గుర్తుపెట్టుకోండి, సందీప్ గార్గ్. ఈ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా ఎప్పుడు స్థాపించారన్నారు, దాని రిలేటెడ్ క్వశ్చన్స్ ఇలా చదవడం వల్ల అన్నీ కవర్ అవుతాయి మనకి. 1 అక్టోబర్ 2016లో మనకి ఇది 1 అక్టోబర్ 2016 ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. అసలు ఏంటిది ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే, మనకేం లేదు, ఈ లోన్స్ తీసుకొని ఎవరు పే చేయరు చూడండి, దాన్ని ఎవరైతే లోన్స్ తీసుకున్నారో హ్యూజ్ అమౌంట్ ఆఫ్ లోన్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళని రెక్టిఫై చేసి అమౌంట్ పే చేసేటట్టు చేస్తుంది. అదే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటారు. అది హెడ్ క్వార్టర్స్ ఎక్కడుందంటే న్యూఢిల్లీ అండి. న్యూఢిల్లీ. చైర్పర్సన్ ఇప్పుడు ప్రజెంట్ ఎవరంటే రవి మిట్టల్ చైర్పర్సన్. ఓకేనా. ఇక్కడ ఎలా అయినా అడగచ్చు, చైర్పర్సన్స్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే రవి మిట్టల్ అని చెప్పాలి మీరు. ఎలా అడుగుతారు, హూ టుక్ యాజ్ ఫుల్ టైమ్ మెంబర్ ఆఫ్ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా అంటే ఎవరంటే సందీప్ గార్గ్. అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, రీసెంట్గా విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ది అఫీషియల్ స్పాన్సర్ ఫర్ ది ఆన్గోయింగ్ 37th ఎడిషన్ ఆఫ్ ది నేషనల్ గేమ్స్. 37th ఆఫ్ ది నేషనల్ గేమ్స్కి స్పాన్సర్ ఎవరు అంటే ఏ కంపెనీ అంటే స్పాన్సర్. నేషనల్ గేమ్స్ అనేవి జరుగుతాయి ఎవ్రీ ఇయర్. సో స్పాన్సర్ ఎవరంటే దానికి పేటీఎం అండి. పేటీఎం కరో అంటాం కదా మనం, యాడ్స్లో కూడా చూస్తాం. పేటీఎం. ఓకేనా. ఈ గేమ్స్ ఎక్కడ జరుగుతుంది? నేషనల్ గేమ్స్ 37th ఎడిషన్ గోవాలో జరుగుతుందండి. పిఎం ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఇంపార్టెంట్, పిఎం ఇనాగ్రేట్ చేస్తున్నారు. ఓకేనా. మోగా ద బిసాన్ ఈజ్ ద మస్కాట్ అంటే చిహ్నం అండి. ఇది చాలా ఇంపార్టెంట్. మోగా ద బిసాన్ చాలా ఇంపార్టెంట్. అది చిహ్నం అది గుర్తుపెట్టుకోండి. సెకండ్ అంటే విచ్ కంపెనీ హ్యాస్ బికమ్ ది అఫీషియల్ స్పాన్సర్ ఏ కంపెనీ? 37th నేషనల్ ఎడిషన్ ఆఫ్ నేషనల్ గేమ్స్కి స్పాన్సర్ ఎవరంటే పేటీఎం. ఈ నేషనల్ గేమ్స్ ఎక్కడ జరుగుతుందంటే గోవాలో జరుగుతుందండి. ఎవరు ఇనాగ్రేట్ చేస్తున్నారు? పిఎం. మోగా ద బిసాన్ ఈజ్ ద మస్కాట్, చిహ్నం అండి మోగా ద బిసాన్. ఓకే. నెక్స్ట్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్. ఇది కొత్తగా యాడ్ చేశారు. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే? ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్, అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ ఈజ్ అబ్జర్వ్డ్ ఆన్ విచ్ డే అంటే 17th అక్టోబర్ అండి. 17th అక్టోబర్ అది గుర్తుంచుకోండి. 17th అక్టోబర్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్. చాలా ఉన్నాయి. అక్టోబర్ 2 నాన్ వైలెన్స్ డే. ఓకేనా. అలా ఓషన్స్ డే. మళ్ళీ వచ్చేసరికి మనకి ఈ లయన్ డే అని చెప్పి August 29 అని ఉంటుంది. August 29 లయన్ డే, ఎలిఫెంట్ డే. ఇవన్నీ డేస్ అనేవి చాలా ఇంపార్టెంట్ అండి. ఇవన్నీ మీరు గుర్తుంచుకోవాలి. ఇక్కడ ఇంటర్నేషనల్ డే ఆఫ్ కేర్ అండ్ సపోర్ట్ వచ్చేసరికి మనకి ఎప్పుడంటే 17th అక్టోబర్ అండి. నెక్స్ట్, ఐఆర్డిఏఐ
IRD, IRDAI. IRDA has constituted 12 members committee for simplification of insurance పాలసీ wordings. ఓ 12 మెంబర్స్ని సెలెక్ట్ చేసింది దేనికి, ఈ ఇన్సూరెన్స్ పాలసీ వర్డింగ్స్ ఉంటాయి కదా సింప్లిఫై చేసేదానికి. హూ ఈజ్ ద చైర్మన్ ఆఫ్ ది కమిటీ, చాలా ఇంపార్టెంట్. ఎవరు చైర్మన్, ఆ కమిటీకి చైర్మన్ ఎవరంటే ఐ విశ్వనాథన్ అండి. ఎవరు? ఐ విశ్వనాథన్, చాలా ఇంపార్టెంట్. ఈ మధ్య రీసెంట్గా ఎలా అడుగుతారంటే ఇలానే, IRDAI హ్యాస్ కాన్స్టిట్యూటెడ్ 12 మెంబర్ కమిటీ ఫర్ సింప్లిఫికేషన్ ఆఫ్ ఇన్సూరెన్స్ పాలసీ వర్డింగ్స్ అంటే ఈ ఇన్సూరెన్స్ పాలసీ వర్డింగ్స్ని సింప్లిఫై చేసేదానికి ఒక కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి హెడ్ ఎవరంటే ఐ విశ్వనాథన్. ఇక్కడ చూడండి, దీని రిలేటెడ్ ఏంటంటే ఈ IRDAI ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా, అది ఫుల్ ఫామ్. ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. గోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్, అందరికీ ఇన్సూరెన్స్ ఉండాలని ఏ ఇయర్కి టార్గెట్ పెట్టుకున్నారు? 2047కి టార్గెట్. చాలా ఇంపార్టెంట్, ఈ ఇయర్ కూడా అడుగుతారు. ఏ ఇయర్కి టార్గెట్ పెట్టారంటే గోల్ ఆఫ్ ఇన్సూరెన్స్ అని ఏ ఇయర్కి టార్గెట్ 2047 నాటికి అందరూ ఇన్సూరెన్స్ చేసుకుని ఉండాలి అని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. ఓకేనా? అలా. నెక్స్ట్, హూ హ్యాస్ కన్ఫర్డ్ నైట్ ఆఫ్ ఆర్డర్స్, ఇది ఒక అవార్డు పేరు, ఫ్రెంచ్ గవర్నమెంట్ ఇస్తుంది. ఓకేనా? నైట్ ఆఫ్ ఆర్డర్స్. హూ హ్యాస్ కన్ఫర్డ్ నైట్ ఆఫ్ ఆర్డర్స్, ఇది ఒక అవార్డు పేరండి, నైట్ ఆఫ్ ఆర్డర్స్. ఎవరు హూ హ్యాస్ కన్ఫర్డ్ నైట్ ఆఫ్ ఆర్డర్స్ ఆఫ్ ది ఆర్ట్స్ అండ్ లెటర్స్ బై ది ఫ్రెంచ్ గవర్నమెంట్. ఎవరికి ఇచ్చింది అంటే మనకి రిచా చెదా. ఓకేనా? రిచా చెదా. ది ప్రెస్టీజియస్ ఆర్డర్ ఈజ్ గివెన్ బై ది ఫ్రెంచ్ కల్చరల్ మినిస్ట్రీ. రిచాకి ఏమిచ్చారు? ఫ్రెంచ్ గవర్నమెంట్ నైట్ ఆఫ్ ఆర్డర్స్ అనే అవార్డు ఇచ్చారు. రిచా చెదా. ఓకేనా? అది గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. ద బుక్, ఒక బుక్ పేరు బ్రేకింగ్ ద మోల్డ్ రీఇమేజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఏంటి బుక్ పేరు? ద బ్రేకింగ్ ద మోల్డ్ రీఇమాజినింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఎకనామిక్ గురించి. ఆథర్ ఎవరంటే ఆబ్వియస్లీ ఎకనామిక్ దాంట్లో మనకి రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లంబా. వీళ్ళిద్దరు కలిసి రాశారు. చాలా ఇంపార్టెంట్, ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాశారు కాబట్టి ఈ బుక్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏంటి? బ్రేకింగ్ ద మోల్డ్ రీఇమాజింగ్ ఇండియాస్ ఎకనామిక్ ఫ్యూచర్. ఆథర్ ఎవరంటే రఘురామ్ రాజన్ అండ్ రోహిత్ లంబా అనేది గుర్తుపెట్టుకోండి. ఈ 15th ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్, ఈ 15th ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే ముంబై, మహారాష్ట్ర. ఈ ట్రైబల్ యూత్ ఎక్స్చేంజ్ ప్రోగ్రామ్ ఎక్కడ ఇనాగ్రేట్ చేశారు అంటే మనకి ముంబై, మహారాష్ట్ర అనేది గుర్తుంచుకోండి. ఓకేనా? ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా ఇంపార్టెంట్. విచ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ 175 million లోన్ టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఆఫ్ రోడ్స్. ఏ బ్యాంకు మనకి $175 million లోన్ అప్రూవ్ చేసింది? దేనికి? టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఆఫ్ రోడ్స్. ఏ బ్యాంక్ అంటే ADB బ్యాంక్ అండి. ఏ స్టేట్కి అది ఇచ్చింది అంటే ఏ స్టేట్కి లోన్ ఇచ్చింది అది కూడా ఇంపార్టెంట్. ఇన్ మధ్యప్రదేశ్లో ఇచ్చింది. విచ్ బ్యాంక్ హ్యాస్ అప్రూవ్డ్ $175 million లోన్ టు ఇంప్రూవ్ కనెక్టివిటీ అండ్ క్లైమేట్ రెసిలియన్స్ ఆఫ్ రోడ్స్ అంటే మనకి ADB ఏ స్టేట్కి ఇచ్చింది అంటే మధ్యప్రదేశ్. ఇక్కడ ADB అనగానే ADB హెడ్ క్వార్టర్స్ ఎక్కడ? మనీలా, ఫిలిప్పైన్స్లో ఉంది. ఎప్పుడు స్థాపించారు అంటే 1966లో స్థాపించారు. ఓకేనా? అది గుర్తుంచుకోండి. ఈ SBI హ్యాస్ అపాయింటెడ్ హూమ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ అండి. SBI అపాయింట్ చేసింది ఎవరిని? మహేంద్ర సింగ్ ధోనీని అపాయింట్ చేసింది. SBI హ్యాస్ అపాయింటెడ్ హూమ్ యాజ్ ది బ్రాండ్ అంబాసిడర్ అంటే మహేంద్ర సింగ్ ధోని. ఈ మహేంద్ర సింగ్ ధోని లేస్కి కూడా బ్రాండ్ అంబాసిడర్. లేస్ కూడా బ్రాండ్ అంబాసిడర్, అది కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి ఈ ఇండో కజకిస్తాన్ ఉంది కదా, ఇండో కజకిస్తాన్ జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ నేమ్ విచ్ వాజ్ హెల్డ్ ఇన్ కజకిస్తాన్. ఆ ఇండో కజకిస్తాన్ ఒక జాయింట్ మిలిటరీ ఎక్సర్సైజ్ జరిగింది. ఎక్కడ జరిగిందంటే కజకిస్తాన్లో జరిగింది. దాని పేరు ఏంది అని అడుగుతారు. ఖాజింద్. చాలా ఇంపార్టెంట్. ఖాజింద్ అంటే ఖాజింద్ ఎక్సర్సైజ్ ఎవరెవరికి? ఇండో కజకిస్తాన్ అంటే ఇండియాకి కజకిస్తాన్కి మధ్యలో జరిగే ఎక్సర్సైజ్ ఖాజింద్ అంటారు. ఇండియా కజకిస్తాన్కి.
ఖాజింద్ అంటారు. ఓకేనా. ముందర దాన్ని ఏమని పిలిచేవాళ్ళు అంటే ప్రబల్ దోస్తక్ అని పిలిచేవారు. చాలా ఇంపార్టెంట్, ప్రబల్ దోస్తక్. ఈ మధ్య చేంజ్ అయింది, అది ఖాజింద్ అంటారు, ఖాజింద్ అంటున్నారు. ఓకేనా. నెక్స్ట్, ఇండియా అథ్లెటిక్స్ క్రియేట్ హిస్టరీ ఎట్ హంగ్జావు చైనా పారా గేమ్స్. దే హ్యావ్ వన్ హౌ మెనీ మెడల్స్? ఇండియా పారా అథ్లెటిక్స్ అనేవాళ్ళు ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఎక్కడ జరిగిందంటే పారా అథ్లెటిక్స్ హంగ్జావు చైనాలో ఏషియా పారా గేమ్స్లో ఒక హిస్టరీ క్రియేట్ చేశారు. ఎవరు? ఇండియా పారా అథ్లెటిక్స్. ఎన్ని మెడల్స్ విన్ అయ్యారు తెలుసా? దే హ్యావ్ వన్ హౌ మెనీ మెడల్స్? 111 మెడల్స్ విన్ అయ్యారు. ఓకేనా. అందులో 29 గోల్డ్, 31 సిల్వర్, 51 బ్రాంజ్. గుర్తుంచుకోవాలి, ఇది కూడా రేపు అడుగుతాడు గోల్డ్ ఎన్ని అని అడుగుతాడు. 29 అని చెప్పాలి. +2 వేస్తే 31 సిల్వర్, +20 వేస్తే బ్రాంజ్ వస్తుంది. +2 +30 +20. ప్లేసింగ్ ది కంట్రీ 5th. ఈ మెడల్ స్టైల్లో మన ప్లేస్ ఏంటంటే 5th మెడల్ కౌంట్. 5th, ఐదో ప్లేస్లో ఉంది ఇండియా. ఓకేనా. టాప్ ఎవరంటే ఆబ్వియస్లీ చైనా టాప్లో ఉంది. ఓకేనా. నెక్స్ట్, దీపక్ నారాయణ్ నాయక్ హ్యాస్ బీన్ సెలెక్టెడ్ యాజ్ వన్ ఆఫ్ ది టాప్ 10 ఫైనలిస్ట్స్ ఫర్ ది ఇదండి గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ అవార్డు 2023కి ఎవరు సెలెక్ట్ అయ్యారు? గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ 2023 ఎవరు సెలెక్ట్ అయ్యారంటే దీపక్ నారాయణ్ నాయక్. ఈజ్ ఫ్రమ్ విచ్ స్టేట్ అంటే, ఏ స్టేట్ నుంచి అంటే వెస్ట్ బెంగాల్ అని చెప్పాలి. ఓకేనా. ఇక్కడ 2020లో ఇది కూడా అడగచ్చు. లాస్ట్ టైం 2020లో గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ 2020 ఎవరు విన్ అయ్యారంటే రంజిత్ సింగ్ దిసాలే. ఓకేనా. ఏ స్టేట్ నుంచి అంటే అతను మహారాష్ట్ర నుంచి. ఓకేనా. 2023 అడిగారు అనుకోండి, ఎవరు విన్ అయ్యారు? దీపక్ నారాయణ్ నాయక్. ఏ స్టేట్ నుంచి అంటే వెస్ట్ బెంగాల్. అదే 2020 గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ ఎవరు విన్ అయ్యారు అంటే రంజిత్ సింగ్ దిసాలే. ఏ స్టేట్ నుంచి అంటే మహారాష్ట్ర. ఓకేనా. రివార్డ్ ఎంత ఉంటుందంటే $1 million అండి. $1 million రివార్డ్ అది. ఇది గ్లోబల్ టీచర్స్ ప్రైజ్. ఈ గ్లోబల్ టీచర్స్ ప్రైజ్ ఎంత ఉందండి? ఎంత ప్రైజ్ మనీ ఎంత అంటే $1 million. $1 million ప్రైజ్ అమౌంట్. ఓకేనా. ఫస్ట్ అవార్డు ఎవరికి ఇచ్చారంటే 2015లో ఇచ్చారు. నాన్సీ అట్వెల్. ఫస్ట్ అవార్డు 2015లో ఇంట్రడ్యూస్ చేశారు. అప్పుడు ఎవరికి వచ్చిందంటే నాన్సీ అట్వెల్. ఓకేనా. నెక్స్ట్, అకార్డింగ్ టు గ్లోబల్ రీసెర్చ్ ఫిమ్ స్టాటిస్టా ఇండియా ఈజ్ ఇన్ వాట్ ప్లేస్ ఇన్ యూనికార్న్స్ 2023? ఈ యూనికార్న్స్ 2023 అనేది, యూనికార్న్స్ 2023 అంటే ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అది. యూనికార్న్స్ 2023లో ఇండియా ఏ ప్లేస్లో ఉందంటే 3rd ప్లేస్ అండి. ఇండియా 3rd ప్లేస్ ఉంది. ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అంటే సెల్ఫ్గా ఈ కంపెనీస్ పెట్టడము, ఇవన్నీ యూనికార్న్స్ అనేవి. ఎక్కువ యూత్ అనేది ఎంటర్‌ప్రెన్యూర్స్ అంటారు కదా. ఆ లిస్ట్లో మనం ఎన్నో ప్లేస్లో ఉన్నామంటే 3rd. టాప్ ఎవరున్నారంటే యూఎస్ఏ ఉన్నారండి. యూఎస్ఏ టాప్. ఓకేనా. అది గుర్తుంచుకోండి. నెక్స్ట్, హూ హ్యాస్ అనౌన్స్డ్ దట్ బల్క్ డిపాజిట్ లిమిట్ ఫర్ రీజనల్ ఆర్ఆర్బీస్ అంటారు, రీజనల్ రూరల్ బ్యాంక్స్ అంటారు. వ్యవసాయానికి లోన్స్ ఇస్తుంది రీజనల్ రూరల్ బ్యాంక్స్. హూ హ్యాస్ బీన్ అనౌన్స్డ్ దట్ బల్క్ డిపాజిట్ లిమిట్ ఆఫ్ రీజనల్ రూరల్ బ్యాంక్స్ హ్యాస్ బీన్ ఇంక్రీజ్డ్ ఫ్రమ్ 15 lakhs to 1 crore వరకు. ఇదివరకు 15 lakhs వరకు మ్యాక్సిమం డిపాజిట్ చేయగలం. ఇప్పుడు 1 crore వరకు డిపాజిట్ మ్యాక్సిమం లిమిట్ 1 crore వరకు చేశారు. ఎవరు అనౌన్స్ చేశారు? అది ఆర్బీఐ. ఈ రీజనల్ రూరల్ బ్యాంక్స్లో ఒక వ్యక్తి ఇదివరకు 15 lakhs వరకు మ్యాక్సిమం మనము డిపాజిట్ చేసేవాడు. ఇప్పుడు దాన్ని చేంజ్ చేసి 1 crore వరకు డిపాజిట్ చేయొచ్చు అని చెప్పి చేంజ్ చేశారు. మోడిఫికేషన్స్ తీసుకువచ్చారు. ఎవరు తీసుకువచ్చారు అంటే ఆర్బీఐ అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇది ఎలా అయినా అడగచ్చు బిట్. ఇలా అడగచ్చు, 15 lakhs నుంచి ఎంతవరకు ఇంక్రీజ్ చేశారు రీజనల్ రూరల్ బ్యాంక్స్, మ్యాక్సిమం డిపాజిట్ లిమిట్ ఎంతంటే 1 crore. అలా అయినా అడగచ్చు. ఫస్ట్ మనకి క్వశ్చన్ అర్థమయ్యి క్వశ్చన్ సబ్జెక్ట్ బాగా నేర్చుకుంటే క్వశ్చన్స్ ఎలా ఇచ్చినా కూడా మనం పెట్టగలం. నెక్స్ట్, ఫిన్కేర్ అనేది ఒక స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఉందండి. ఫిన్కేర్ అనేది దేంతో మెర్జ్ అయింది? మెర్జ్ విత్ విచ్ బ్యాంక్? ఏ బ్యాంక్తో మెర్జ్ అయింది అంటే ఐసిఐసిఐ బ్యాంక్. మనకు తెలుసు ఐసిఐసిఐ బ్యాంక్. ఇప్పుడు ఐసిఐసిఐ బ్యాంక్తో మెర్జ్ అయింది. ఐసిఐసిఐ బ్యాంక్ ప్లస్ ఫిన్కేర్ ఐసిఐసిఐ బ్యాంక్తో మెర్జ్ అయింది ఫిన్కేర్. ఓకేనా. అది
నెక్స్ట్, విచ్ స్టేట్ హ్యాస్ బికేమ్ ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ హాల్ మార్కింగ్ ఇప్పుడు బంగారం ఉంది కదా, హాల్ మార్కింగ్ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్ అండి. అన్ని డిస్ట్రిక్ట్స్లో హాల్ మార్కింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఏ స్టేట్ బికేమ్ ఫస్ట్ స్టేట్ అంటే అది హాల్ మార్కింగ్, అన్ని డిస్ట్రిక్ట్స్లో హాల్ మార్కింగ్ ఉన్నాయి, హాల్ మార్కింగ్ సెంటర్స్ ఉన్నాయి. ఏదంటే కేరళ అనేది గుర్తుపెట్టుకోండి. ఏ స్టేట్, విచ్ స్టేట్ హ్యాస్ బికేమ్ ది ఫస్ట్ స్టేట్ టు హ్యావ్ హాల్ మార్కింగ్ సెంటర్స్ ఇన్ ఆల్ డిస్ట్రిక్ట్స్? కేరళ. అలీగఢ్ చాలా ఇంపార్టెంట్ ఇది కూడా. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ విల్ లాంచ్ ఇట్స్ ఓన్ శాటిలైట్ విచ్ అప్రూవ్డ్ బై ఐఎన్ స్పేస్ ఇంటర్నేషనల్ స్పేస్ అంటారు, అది అప్రూవ్ చేసింది. ఓకేనా. ఓన్ శాటిలైట్, తనకు తాను ఓన్ శాటిలైట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీకి ఓన్ శాటిలైట్ లాంచ్ చేసుకుంటుంది అంట. వాళ్ళ ఆపరేషన్స్కి, వాళ్ళ నెట్వర్కింగ్, వాళ్ళకి అంతా ప్రైవేట్గా ఉండేటట్టు. సో వాళ్ళ ఉండే నీడ్కి వాళ్ళ యూనివర్సిటీకి వాళ్ళు సపరేట్ శాటిలైట్ లాంచ్ చేసుకుంటున్నారు. అది ఎవరు అప్రూవ్ చేశారంటే ఇంటర్నేషనల్ స్పేస్ వాళ్ళు కూడా అప్రూవ్ చేశారు. కాకపోతే ఇక్కడ వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ది శాటిలైట్, అది ఇంపార్టెంట్. నేమ్ ఆఫ్ ది శాటిలైట్ ఏంటంటే SSE అము శాటిలైట్, SS అము. ఓకేనా. అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శాటిలైట్, SS అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ శాటిలైట్. ఓకేనా, అది గుర్తుంచుకోండి. నేమ్ ఆఫ్ ది శాటిలైట్ చాలా ఇంపార్టెంట్. ఎవరు ఏ యూనివర్సిటీలో అది కూడా ఇంపార్టెంట్, అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ. ఇంకా దీని నుంచి మీరు క్వశ్చన్స్ అనేది ఎలా ఇచ్చినా కూడా ఫ్రేమ్ చేయొచ్చు, పెట్టచ్చు, మీరు ఆన్సర్ చేయొచ్చు. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మేరా హోవు చోంగ్బా ఆర్ మేరా వాయుంగ్బా ఆర్ మేరా తయోమి అంటే ఇవన్నీ ఏంటంటే వాళ్ళ లాంగ్వేజ్, మణిపూర్ వాళ్ళకి లాంగ్వేజ్కి సంబంధించింది. మీరు షార్ట్ ఫామ్స్ ఎలా అని గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చోంగ్బా అని గుర్తుపెట్టుకోండి, ఇక్కడ వాయుంగ్బా ఆర్ తయోమి. ఇవి కల్చరల్ ఫెస్టివల్స్ అడుగుతాడు. చోంగ్బా ఏ ఫెస్టివల్స్ అంటే మణిపూర్కి సంబంధించింది. ఇక్కడ వాయుంగ్బా అనేది కూడా దానికి ఇంకో పేరు, వాయుంగ్బా అనేది కూడా మనకి మణిపూర్కి సంబంధించింది. తయోమి ఇది కూడా మనకి మణిపూర్కి సంబంధించింది. లేకపోతే తంబా అని గుర్తుపెట్టుకోండి, తన్బా అది కూడా మణిపూర్ స్టేట్కి సంబంధించింది. ఏంటి, చోంగ్బా, వాయుంగ్బా ఆర్ థాన్బా ఈజ్ ద కల్చరల్ ఫెస్టివల్ ఆఫ్ విచ్ స్టేట్ అంటే మణిపూర్కి సంబంధించిన కల్చరల్ ఫెస్టివల్. ఓకేనా. విచ్ కంట్రీ ఈజ్ బిల్డింగ్ మెమోరియల్ టు హానర్ ఇండియన్ హీరోస్ ఆఫ్ 1971 వార్? మెమోరియల్ ఒక గుర్తుగా, మెమోరియల్ ఒక గుర్తు, ఒక కంట్రీ ఈజ్ బిల్డింగ్ ఏ మెమోరియల్ టు హానర్ ఇండియన్ హీరోస్ ఆఫ్ 1971 వార్కి. 1971 వార్లో ఎవరైతే చనిపోయారో, ఎవరైతే బాగా యుద్ధం చేసి మన ఇండియన్ వైపు ఎవరైతే గుర్తుగా ఏ కంట్రీ ఒక మెమోరియల్ లాగా తయారు చేస్తుందంటే అది బంగ్లాదేశ్ అండి, బంగ్లాదేశ్. ఓకేనా, బంగ్లాదేశ్. ఇక్కడ లాస్ట్, సే నో టు కరప్షన్ కమిట్ టు ద నేషన్. అది సే నో టు కరప్షన్ కమిట్ టు ద నేషన్. ఇది అనేది స్లోగన్. ఈజ్ ద థీమ్ ఆఫ్ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ థీమ్. అది సే నో టు కరప్షన్ కమిట్ టు ద నేషన్ అనేది థీమ్. అసలు సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీక్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 30th అక్టోబర్ నుంచి 5th నవంబర్ వరకు. అది గుర్తుపెట్టుకోండి. సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ వీక్ 30th అక్టోబర్ టు 5th నవంబర్. ఒకవేళ థీమ్ అడిగారు అనుకోండి, ఇది గుర్తుపెట్టుకోండి. సే నో టు కరప్షన్ కమిట్ టు ద నేషన్ అనేది గుర్తుపెట్టుకోండి. మనము ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే, మన గ్రూప్ టూ మనకి ఏపీలో గ్రూప్ 2 నోటిఫికేషన్ పడింది. దాన్ని ఉద్దేశించి నేను కరెంట్ అఫైర్స్ అనేవి చేస్తున్నాను. సో అందరికీ యూస్ఫుల్ ఉండాలని చెప్పి ఏది మిస్ చేయను. నేనైతే మ్యాక్సిమం అవుట్పుట్ అనేది పెడతాను. ఎవరైతే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు, సబ్స్క్రైబ్ చేసుకోండి. అట్ ద సేమ్ టైం ఫాలో అవ్వండి. సో ఇక్కడ నేనేంటంటే జనవరి 2023 నుంచి కరెంట్ అఫైర్స్ మొత్తం టోటల్ కరెంట్ అఫైర్స్ ఇన్ ఎంసీక్యూ ఫామ్లో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వేరే సోర్సెస్ ఏది చూడని అవసరం లేదు. మన యూట్యూబ్ ఛానల్ ఏదైతే ఉందో అది ఫాలో అయితే సరిపోతుంది. నేను ఆల్రెడీ కలెక్ట్ చేసి, నేను ఫిల్టర్ చేసి ఏది ఇంపార్టెంటో అది నేను అప్లోడ్ చేస్తాను. రేపటి నుంచి డైలీ ఎంసీక్యూస్ అనేవి అప్లోడ్ చేస్తాను. సో దట్ అది మీకు యూస్ఫుల్గా ఉంటుంది. మీకు నన్ను కొంచెం ఎంకరేజ్ చేయండి. సో దట్ ఈ వీడియోస్ అనేది ఎక్కువ రీచ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నా వీడియోస్ చూస్తే ఎవరైనా కనీసం ఒక అట్లీస్ట్ ఒక్క మెంబర్ అయినా, ఒక్కతనికైనా హెల్ప్ఫుల్ అయితే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సూర్యాస్ టీచింగ్స్ యూట్యూబ్ ఛానల్ అండి. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫర్దర్ కమింగ్ ఎగ్జామినేషన్స్. థ్యాంక్ యూ అండి.